खैरियत क्या जफरुल्लाह? वोट भेज जरा 13 तारीख को पोलिंग है इंशाल्लाह जरा बोल को। अस्सलाम वालेकुम जी, खैरियत हो? तुम्हारे घर वाले को, तुम्हारे जितने भी रिश्तेदार को है सबको कहाँ था रिश्तेदारी के सबको వైఎస్ఆర్ कांग्रेस पार्टी के MP MLA वोटांग दाल फैन को निशानी तो वोटा वाला को जी। हाँ अच्छा है हाँ YCP जाने का अच्छा माशाल्लाह माशाल्लाह। जरा बोलो जी सबको। ओके నమస్తే నమస్తే నా బాగున్నానా? ఏం లేనా చూడు 13వ తేదీ ఎలక్షన్ ఉన్నది. మీ బంధువులకు మీ మిత్రులకు మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ టెలిఫోన్ చేసి 2 ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకు ఎక్కడున్నా ఓట్లు వేయమని చెప్పునా ఫ్యాన్ గుర్తుకు ప్లీజ్. థ్యాంక్ యూ లేదా చెప్పాల్సిన అవసరం అట్ట కాదు నా. మీరు టెలిఫోన్ చేస్తే మీ పైన ఆధారపడి ఉంటుంది, మీ మాట వింటారు. అందుకోసం మీ బంధువులందరికీ చెప్పనా. థ్యాంక్ యూ ఓకేనా నా. మీ ఏం లేనా రేపు 13వ తేదీ ఎలక్షన్ కదా, కొంత మీ తమ్ముళ్ళ వాళ్ళకు అందరికీ టెలిఫోన్ చేసి మీ ఇంట్లో వాళ్ళకు అందరికీ టెలిఫోన్ చేయనా తప్పకుండా 2 ఓట్లు ఎమ్మెల్యేకు ఎంపీకి. ప్లీజ్ నా. మీ బంధువులు నీ ద్వారా లబ్ధి ఎవరు పొందినా వాళ్ళందరికీ చెప్పనా. ఓకే థ్యాంక్ యూ నా. क्या खैरियत क्या जी? 13 तारीख इलेक्शन है जी। हाँ क्या जी? जरा बोल को ये कराओ जी। जरा तुम्हारे फैमिली को सबको बोलो जी। ओके నమస్తే అన్న, బాగున్నా. ఎలా ఉన్నామ్మా? బాగున్నావునా? మా ఒకసారి టెలిఫోన్ చేసి 13వ తేదీ ఎలక్షన్ ఉన్నది. ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరికి మీకు ఎక్కడమ్మా మీ ఓటు ఉండేది? మాకు కోడూరుమా. ఎంపీకి శ్రీనివాసు, మిథున్ రెడ్డికి శ్రీనివాసులకి 2 ఓట్లు ఫ్యాన్ వేయాలా. మీ బంధువులు ఎంతమంది ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అందరికి టెలిఫోన్ చేసి చెప్పమ్మా. తప్పకుండా మేము వచ్చింది కూడా అందుకే కోడూరు నుంచి. థ్యాంక్ యూ దమ్మా. హలో నమస్తే, బాగున్నావా? నమస్తే, బాగున్నావా? మీ బంధువులకు వాళ్ళందరికీ టెలిఫోన్ చేయ, మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు 13వ తేదీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు. లేదా మీ బంధువులకు మీ స్నేహితులకు నీ ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ చెప్పియా టెలిఫోన్ చేయి. ఎందుకంటే మీరంటే గౌరవం ఉంటుంది, మీ పైన ఆధారపడి ఉంటారు. ఏమా? ఓకే థ్యాంక్ యూ. ఈరోజు 13వ తేదీ 2024 సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గల్ఫ్ దేశం నుంచి ఎంతోమంది ఇక్కడ రావడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా కొందరు రాని వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి ద్వారా వారి కుటుంబ సభ్యులు అయితే ఏమి, వాళ్ళ బంధువులు అయితే ఏమి, అందరూ వాళ్ళు టెలిఫోన్ చేసే వాళ్ళపైన ఆధారపడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేస్తారు. ఆ విధంగా మేము ఈరోజు ప్రచారం చేస్తున్నాము. ఈ రోజు నుంచి సాయంత్రం వరకు అదే పనిగా ఉంటుంది మాకు.
ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ మా గల్ఫ్ సమస్యలు పరిష్కారం అవుతాయని పూర్తి నమ్మకంతో మేము ఉన్నాము. 2019లో ఎటువంటి హామీ ఇవ్వకపోయినా గల్ఫ్ సమస్యలపైన చాలా సమస్యలను పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఎవరైనా చనిపోతే వాడి బాడీ తీసుకొని వచ్చడానికి మరియు ఎయిర్పోర్ట్లో నుంచి బెంగళూరు అయినా చెన్నై అయినా ఇతర చోట ఇచ్చిన ఉచిత అంబులెన్సు మరియు 50,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది జగనన్న ప్రభుత్వంలో. అదేవిధంగా ముఖ్యంగా కరోనా సమయంలో ఇక్కడ వచ్చిన ప్రవాస భారతీయులు 55,000 మంది వాళ్ళకి ఉచిత బస్సు ఏర్పాటు జరిగింది, ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ఇటువంటి పని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అంత మంచి మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. నిజంగా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు నా ప్రజలు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా తన అభిమానం చూపించే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ముఖ్యంగా ఇక్కడ కడప మరియు రాయంపేట పార్లమెంట్ అభ్యర్థులు మిథున్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎన్ఆర్ఎస్ పైన ప్రత్యేక అభిమానము మరి మా సమస్యలు ఎన్నో పరిష్కరిస్తూ ఉంటారు. 2014లో అధికారంలో రాకపోయినా మిథున్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు మా ఒక సమస్య ఏదైనా ఉండాలని చెప్తే ఆ సమస్యను అక్కడ కేంద్రంలో ఉండే ప్రభుత్వంతో మాట్లాడి మా సమస్యను పరిష్కరిస్తూ వచ్చినారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు అయితే ఉచిత అంబులెన్స్ ఏర్పాటు జరిగింది 2014 నుంచి 2019 వరకు. ఇటువంటి మంచి నాయకులు మనకు ఉండడం నిజంగా మనకు ఒక సంతోషకరము ఇది ఉందన్నమాట. ఇటువంటి అభ్యర్థులను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో అంజద్ బాషా గారు అయితే ఎంతో పేదవాళ్లకు సుమారు ప్రతిరోజు 5,000 మందికి అన్నదానం చేశారు 2 నెలల వరకు. ఇటువంటి నాయకులను ఖచ్చితంగా కడప మన అన్నమయ్య జిల్లా ఈ ఎంపీలకు మన శాసనసభ్య అభ్యర్థులు అదేవిధంగా మనం ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్న ప్రవాసాలకు మీ నియోజకవర్గాల్లో రాష్ట్రమంతా ఎక్కడెక్కడ ఉన్నారు మన ప్రవాసాదులు మీరంతా టెలిఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు, ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడి ఉంటారు కానీ మీరు చెప్పే మాట వాళ్ళు వింటారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మీ బంధువులకు కుటుంబ సభ్యులకు మిత్రులకు టెలిఫోన్ చేసి 2 ఓట్లు వస్తాయి ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయించాలని మనస్ఫూర్తిగా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎన్ఆర్ఎస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ దయచేసి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ అక్కడ ఉండేవాళ్ళు ముఖ్యంగా కోవిడ్లో చాలామంది మన అన్నమయ్య జిల్లా మరియు వైఎస్ఆర్ జిల్లా వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కోవిడ్ దుబాయ్ బహ్రెయిన్ ఖతర్ ఎన్ని దేశాల్లో మీరు అక్కడ పనిచేసే వాళ్ళందరూ దయచేసి మీ కుటుంబ సభ్యులకు టెలిఫోన్ చేసి, ఎందుకంటే జగనన్న వస్తేనే రాష్ట్ర ప్రజలతో పాటు ప్రవాసాంధ్రులకు కూడా మంచి జరుగుతుంది. ఎన్నో ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట ఇచ్చారు. మేము అధికారంలో మళ్ళా వచ్చిన వెంటనే రేణిగుంట విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. మీ సమస్యలు ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారితో మాట్లాడి ఖచ్చితంగా మీ సమస్యలని పూర్తిగా 2024 నుంచి 2029 వరకు చేస్తామని చెప్పడం జరిగింది. ఇటువంటి నాయకులు ఉండటం వల్ల దయచేసి మీరందరూ గల్ఫ్ కానీ మీ ఇతర దేశాల్లో ఎవరైనా ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలన్న ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగన్.